హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు సండే కదా, చికెన్ చేద్దామని డ్యూటీ పోయి రిటర్న్ వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని వచ్చేసి చికెన్ నీట్ కడిగి పెట్టుకొని చికెన్ చేద్దామని ఉల్లిగడ్డలు అవన్నీ కోసి పెట్టుకొని పొయ్యి మీద గ్యాస్ పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు కట్ చేసిన ఉల్లిగడ్డలు వెంటనే ఇంకా తగినంత ఆయిల్ వేసుకొని వేగించిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలిపేసి కొద్ది పసుపు సాల్ట్ వేసేసి బాగా కలిపేసి చేసిన. అదే ఫ్రెండ్స్, ప్రతిసారి చికెన్ ఎట్లా చేద్దాం రొటీన్గా అయితే బాగోదు, ఆలోచించేసి ఈసారి వెరైటీగా పెరుగుతో చేస్తే ఎట్లుంటుంది చికెన్ అని ఆలోచించేసి పెరుగు తెచ్చుకున్నా. 1 కేజీ చికెన్లోకి అర్ధ కేజీ పెరుగు తెచ్చుకొని చికెన్ రెడీ చేద్దామని పొయ్యి మీద పెట్టేసి చికెన్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసేసి బాగా కలిపేసి దాంట్లో తగినంత కారం వేసేసి అల్లం పేస్ట్ తెలుసు కదా, బ్యాచిలర్స్ అంటే మనం సపరేట్గా మిక్సీలతో చేసుకోలేము. అందుకోసం అంగిట్లోనూ కిరాణా కొట్లలోనే దొరుకుతాయి ప్యాకెట్లు, అల్లం ప్యాకెట్లు. దాంట్లో అల్లం పేస్ట్ దాన్ని తీసుకొచ్చి వేసిన తర్వాత బాగా కలిపేసి చెప్పినా కదా మీకు పెరుగుతో చేద్దామనేసి 1/2 లీటర్ పెరిగేసి మొత్తం కలిపిన రౌండ్గా. ఎందుకంటే పెరుగుతో చేస్తే ఏమవుతుందంటే తునకలు కూడా చాలా మెత్తగా ఉడుకుతాయి. అదే చికెన్ ముక్కలు ఉంటాయి కట్ చేసుకున్నాం మీడియం సైజు, అవి కొంతమంది చేసి చాలాసేపు అయినా ఉడకవు దాంట్లో. అందుకోసమే పెరుగు చేస్తే కూడా టేస్టీగా ఉంటుంది, ముక్కలు చిన్న మెత్తగా అవుతాయి, తినే కూడా రుచిగా ఉంటుంది. అందుకోసం అట్లా చికెన్ పెరుగుతో ట్రై చేసిన, అయినా బాగా అయింది గ్రేవీ మాదిరిగా. అదే ఫ్రెండ్స్, ప్రతి సండే చేస్తాం కదా చికెన్, అట్లా వెరైటీ చేద్దామని ఈరోజు పెరుగుతో ట్రై చేసిన మొత్తం. ఇంకోటి అనవసరమైన మసాలా అట్లా ఏం లేదు, సింపుల్గా మనకు దొరుకుతాయి చికెన్ గరం మసాలా అట్లాంటివి, అట్లా వేసుకున్నా అంతే. అట్లా వేసుకొని సింపుల్గా పెరుగుతో చేసిన చికెన్ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.